రోజు 54 సార్లు గాయత్రి మంత్రంతో ఆవుతిస్తున్నాము. మరి మరణాత్రాయత ఇది మంత్ర, మరణము చేయడం వల్ల రక్షించేది మంత్రము అని చెప్తారు. మరణము అంటే అదే పనిగా ధారలాగా స్మరించుకోవడం, మానసికంగా లేదా వాచికంగా ఎలా అయినా పర్వాలేదు, కానీ మానసికంగా చేస్తే ఫలితం ఎక్కువ అని చెప్తారు. వాచికంగా అంటే బయటికి చెప్పడం వల్ల శక్తి తగ్గుతుంది. కాబట్టి గాయత్రి మంత్రము మరి శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటిది, శ్రీకృష్ణుడికి సాందీపని ఉపదేశించినటువంటిది. ప్రతి ఒక్క దేవత గాయత్రి మంత్రము జపించినట్లుగా చదువుతాం. మరి అటువంటి మహామంత్రము మనము వదిలిపెట్టేశాం. భారతదేశము పూర్తిగా పతనమైపోయింది. ఈ మంత్రము స్థానంలో చిత్ర విచిత్రమైన రకరకాల కొత్త కొత్త వాక్యాలు వచ్చేసాయి. అవన్నీ మంత్రాలను చెప్పుకుంటున్నారు. ఎక్కడ ప్రామాణిక గ్రంథాలలో వాటి పేర్లు లేవు, ఆ వాక్యాలు లేవు. గాయత్రి మంత్రమే మనకు సమస్త శాస్త్రాలలో సర్వోపరి అని మహర్షులు బోధించారు. అటువంటి మహామంత్రాన్ని మనం ప్రతిరోజు 54 సార్లు చెప్పుకొని ఆవుతిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ మంత్రంతో ఆవుతిస్తాం.